హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి స్పర్శ్ 2 నుంచి సో 5th లెసన్ తోప్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ లెసన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తోప్ కావ్యఖండ్ పద్యఖండ్కి సంబంధించినటువంటి 5th లెసన్ అనమాట. తోప్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే, ఫిరంగి అంటాం కదా. సో దాన్ని మనము ఇక్కడ తోప్ అని లెసన్లో ఇచ్చున్నారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విరాసత్ మే మిలీ చీజోं की बड़ी संभाल क्यों होती है, స్పష్ट कीजिए. సో విరాసత్ అంటే ఏంటంటే వారసత్వంగా వస్తుంది కదా. సో అలాంటి వారసత్వంగా వచ్చినటువంటి వస్తువుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అంటే వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాము. ఎందుకు అని చెప్పేసి వివరించండి అని అడిగారు. विरासत में मिली चीज़ों को बड़ा चारित्रात्मक महत्व रहता है. वे अमूल्य होते हैं क्योंकि उन्हीं चीज़ों से हमारा भावनात्मक संबंध जुड़ा हुआ होता है. वे हमारे पूर्वजों का और उनके संबंधित घटनाओं के याद दिलाते हैं. అయితే వారసత్వంగా దొరికినటువంటి వస్తువులు అనేవి మనము వాటికి ఒక గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అవి ఎందుకంటే అవి వెలకట్టలేనివి. సో వాటితో మనకి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు వాళ్ళు ఇచ్చిపోయినటువంటి ఆ వస్తువులు మనం చూస్తున్నప్పుడు సో వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళతో మన రిలేషన్ కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇలాంటివి మనకి గుర్తొస్తాయి అన్నమాట. प्रशंसात्मक हो या व्यथाभरित हो, विरासत के चीजें पूर्वकाल परिस्थितियों का दर्शन कराते हैं. हर मनुष्य को हर घर में सामान्यतः विरासत में कुछ चीजें मिलती ही रहती है. అయితే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, సో అది ఎలా అయినా కావచ్చు అనమాట. అంటే మనము ప్రశంసనీయదగ్గైనా అయి ఉండొచ్చు, లేకపోతే విచారించాల్సిన, అంటే ఆ సంఘటన ఎలాంటిది, ఆ సిచ్యువేషన్ మన ఏ సందర్భాన్ని గుర్తు చేస్తుందో, ఆ వస్తువు అనేది ఎలాంటిదైనా అయి ఉండొచ్చు, సంతోషకరంగా అయి ఉండొచ్చు, బాధాకరమైన అయి ఉండొచ్చు. సో అలాగా ఈ వారసత్వ వస్తువులు అనేవి ఇలాంటి కొన్ని విషయాల్ని, పాత జ్ఞాపకాల్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా మనకి సాధారణంగా ఇంట్లో అంటే విరాసత్వంలో దొరికింది, వారసత్వంగా వచ్చింది అంటే అది పెద్ద గొప్ప వస్తువే అవసరమై అనుకోవాల్సిన అవసరం లేదు. సో అది ఏదైనా కావచ్చు. ప్రతి వ్యక్తికి ఇది మా తాతయ్యది, లేకపోతే ఇది మా ముత్తాతది, లేకపోతే వాళ్ళ వెనక తరాల వాళ్ళది, మా ఇంట్లో ఇలాగే అప్పటి నుంచి ఉంది అనుకునేటువంటి ఏదో ఒక చిన్నదైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఏదో ఒక వస్తువు అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్, बड़े श्रद्धा के साथ हम उस चीज़ों को संभाल कर रखे तो भविष्य पीढ़ी को सौंपते हैं. सालारजंग म्यूजियम में रखे गए चीज़ें हर एक अपनी कहानी सुनाती है. उससे हमें चरित्र की जानकारी पाते हैं. विरासती चीज़ों को संभाल कर रखे तो भविष्य पीढ़ी भी इसके आधार से मजबूत रहेंगे. इसलिए विरासत ना चीज़ों के संभाल के रखना है, विरासत के चीज़ों को संभाल के रखना है. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎగ్జాంపుల్కి చెప్తున్నారనమాట. మనము ఆ వస్తువుల్ని ఎలా భద్రపరిచి జాగ్రత్తగా కాపాడుకొని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అనే దాని గురించి చెప్తూ ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం గురించి ప్రస్తావించారు. సో అక్కడ మనం చూసినట్లయితే ఆ మ్యూజియంలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్టోరీ చెప్తుంది మనకి. సో అప్పట్లో ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు యూజ్ చేసినటువంటి వస్తువులు కానీ, వాళ్ళు ధరించినటువంటి దుస్తులు కానీ, సో అవి చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలాగా మన ఇళ్లల్లో కూడా, మన దగ్గర కూడా వారసత్వంగా వచ్చినటువంటి వస్తువులు అంటే అంతే ఇంపార్టెన్స్ మనం దానికి కూడా ఇస్తాము. ఎందుకంటే అవి మన పూర్వీకులు మన కోసం వదిలి వెళ్ళినవి. సో వాటిని కాపాడి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత అనేది మనం తీసుకోవాలి. इस कविता से आपको तोप के विषय में क्या जानकारी मिलती है. సో ఈ కవిత ద్వారా మీకు ఫిరంగి గురించి, తోపు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. ईस्ट इंडिया कंपनी भारत में व्यापार करने के इरादे से आई थी. भारत ने उसका स्वागत किया था, लेकिन कुछ समय के बाद वह हमारी शासक बन बैठी. उसने कुछ बाग बनवाए तो कुछ तोपें भी तैयार की. उस समय कोई ऐसे भारतीय जाबाज थे जो भारत को अंग्रेजों से आज़ाद कराने का सपना लेकर निकले थे. इस तोप ने
तब उन जाबाजों को मौत के घाट उतार दिया था। पर कुछ सालों के बाद हमारे पूर्वजों ने उस सत्ता को उखाड़ फेंका, तोप को निस्तेज कर दिया। చూడండి, సో తోప్ మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది వినుంటే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఒకవేళ ఆ వీడియో చూడకుండా కానీ ఇది చూస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఒకసారి వినండి. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన మోటో ఏంటి, వ్యాపార నిమిత్తం మేము వచ్చాము, మాకు ఆశ్రయం కల్పించండి అని వచ్చారు. మన భారతీయులు, మన దేశం, మన సంస్కృతి ఏంటి, అతిథి దేవో భవ అంటాం. మనము ఎవరొచ్చినా కూడా అతిథుల్ని మనం కాదనము. కాబట్టి మనం వాళ్ళని స్వాగతించాము, ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాం. లేకిన్ కానీ కుछ समय के बाद కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మనల్ని పాలించాలి, మనల్ని బానిసలుగా చూడాలి, సో మనకి పాలకులుగా వాళ్ళు మారాలి అన్న వాళ్ళ చెడు దురుద్దేశం ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టారు. उसने कुछ बाग बनवाए तो कुछ तोपे भी तैयार की. నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారు, కొన్ని తోటలను ఏర్పాటు చేశారు వాళ్ళు రిలాక్సేషన్ కోసము. అలాగే కొన్ని ఫిరంగుల్ని సిద్ధం చేశారు మన భారతీయులను చంపడం కోసము, మనల్ని ఎదుర్కోవడానికి. సో ఆ సమయంలో వాళ్ళ నుంచి మనం విముక్తి పొందాలి అని చెప్పేసి భారతీయులు కొంతమంది జాబాజ్ అంటే ఏంటి అంటే జాంకి బాజీ లగానే వాళ్ళే, అంటే ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీరులు అని. సో మన భారతదేశానికి చెందినటువంటి అలాంటి వీరులు కొంతమంది వాళ్ళని ఎదిరించారనమాట. అలా ఎదిరించినటువంటి ఆ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతోమందిని ఈ తోప్ అనేది చంపేసింది. అలాంటి ధైర్యవంతుల్ని ఈ ఫిరంగి అనేది చంపేసిందనమాట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, అంతెత్తున ఎగిసిపడినటువంటి ఆ ఫిరంగిని ఏం చేశారు, నిస్తేజ్ కర్దియా, మతలబ్ ఏంటి, పనికి రాకుండా చేసేసారు. ఇప్పుడు ఫిరంగులు వాడుతున్నాము, బ్రిటిష్ వాళ్ళ ఫిరంగులు మనం చూస్తుంటాం. ఎక్కడ చూస్తుంటాము, గోల్కొండ కోట. సో ఇలాగా అక్కడ ఏం వర్క్ చేయవు, అవి తుప్పు పట్టినట్టు అయిపోయి ఊరికే అలా ఉంటాయి, షో పీస్ లాగా ఊరికే అలా పెట్టేసి ఉన్నామన్నమాట. అప్పుడు అంత ఇదిగా మనల్ని చంపిన దాన్ని మనము అలా చేసేసాము. అలాగే మన పూర్వీకులు ఇంకేం చేశారు, మనల్ని ఎవరైతే పాలకులుగా మనల్ని పాలించాలి అని వచ్చారో వాళ్ళని కూడా తరిమేశారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కంపెనీ బాగ్ మే రఖీ తోప్ క్యా సీఖ్ దేతీ హై. కంపెనీ బాగ్లో ఉంచినటువంటి ఈ తోప్ అనేది మనకి ఏం లెసన్ అనేది చెప్తుంది అంటే దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాం. कंपनी बाग में रखी तोप यह सीख देती है कि कोई व्यक्ति या वस्तु कितना भी शक्तिशाली क्यों ना हो, लेकिन एक ना एक दिन उसे शांत होना ही पड़ेगा. अतः समय रहते हमें अपनी शक्ति का सदुपयोग करना चाहिए. कविता में भी सन 1857 की तोप बहुत शक्तिशाली थी. उसने भारत के अनेक वीरों को मौत के घाट उतारा था, लेकिन आज वही तोप निस्तेज हो चुकी है. वह बच्चे का खिलौना और पक्षियों का आवास बनकर रह गई है. చూడండి, సో అక్కడ పెట్టినటువంటి ఆ తోప్ ఏదైతే ఉందో ఇది మనకేం చెప్తోంది అంటే ఎంతటి గొప్ప వ్యక్తులైనా సరే, సో ఎంత విర్రవీగుతున్నా, ఎంత శక్తివంతులైనా సరే ఏదో ఒకరోజు శాంతించాల్సి వస్తుంది. సో కాబట్టి మన శక్తిని మనము టయానికి ఎలా యూస్ చేసుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి, నలుగురికి ఉపయోగపడేలాగా మనము ఉపయోగించాలి దాన్ని. సో ఈ పోయంలో కూడా ఏం చెప్తున్నారు, 1857లో యూజ్ చేసినటువంటి ఈ ఫిరంగి అనేది చాలా శక్తివంతమైనది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎంతోమంది ధైర్యవంతుల్ని, వీరుల్ని చంపేసింది. కానీ అదే ఫిరంగి ఈరోజు నిస్సహాయ స్థితిలో, పనిచేయలేనటువంటి ఒక స్థితిలో ఒక ఆట బొమ్మగా తయారైపోయింది. సో అది ఎలాగా, చూడ్డానికి వచ్చేటువంటి టూరిస్టులు, పిల్లలు సైతం, అంటే చిన్న పిల్లలు కూడా దానికి భయపడకుండా దాని మీద కూర్చుని ఆడుకునే ఆట వస్తువులాగా మారిపోయింది. ఒకప్పుడు యోధుల్ని, వీరుల్ని చంపి అందరూ చూస్తేనే భయపడేటువంటి ఆ ఫిరంగి ఇప్పుడు చిన్న పిల్లలకు ఒక ఆట వస్తువుగా, చిన్న చిన్న పక్షులు దాని మీద కూర్చుంటున్నాయి, అలాంటి ఒక వస్తువుగా మారిపోయింది అని చెప్తున్నారు. कविता में तोप को 2 बार चमकाने की बात की गई है, ये 2 अवसर कौन से होंगे. సో ఈ పోయంలో ఈ తోపుని ఒక 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు దీన్ని అంటే కొంచెం క్లీన్ చేసి దీని బాగోగులు చూసి శుభ్రపరుస్తారు అని చెప్పారు. సో అంటే ఎప్పుడు ఆ 2 సార్లు ఎప్పుడు అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. कविता में तोप को साल में 2 बार चमकाने की बात की गई है, ये 2 अवसर वास्तव में स्वतंत्रता दिवस और गणतंत्र दिवस है.
సో రెండుసార్లు ఎప్పుడు దీన్ని కొంచెం దాన్ని పట్టించుకుంటారు అంటే ఒకటి ఇండిపెండెన్స్, ఇంకొకటి రిపబ్లిక్ డే నాడు అనమాట, August 15 అలాగే 26 जनवरी। स्वतंत्रता संग्राम के दौरान बहुत सारे भारतीय जाबाजों को इस तोप से संघर्ष करना पड़ा। कुछ समय के बाद हमारे पूर्वजों ने इसे निस्तेज कर दिया। शायद इसीलिए हमारी जीत को याद रखने के लिए इन राष्ट्रीय त्योहारों के अवसर पर इस तोप को चमकाया जाता है। సో ఈ రెండు సందర్భాల్లో కూడా దీని మీద ప్రేమతో కాదు, మనం ఎందుకు దీన్ని క్లీన్ చేసి కొంచెం నీట్గా దాని బాగోగులు చూసి దాన్ని శుభ్రపరుస్తున్నాము అంటే, సో ఎంతోమందిని చంపేసింది మన భారతీయుల్ని, కానీ వాళ్ళని మనం తరిమేసి వాళ్ళ మీద విజయాన్ని సాధించాం। బ్రిటిష్ వాళ్ళ మీద మనము, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే మనల్ని పాలించాలి అనే దురుద్దేశంతో మన దేశానికి వచ్చారో, సో మన పూర్వీకులు వాళ్ళతో పోరాడి వాళ్ళని తరిమి కొట్టారు। సో అలాంటి ఒక మన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈ జాతీయ పండుగల రోజున దీన్ని ఫిరంగిని మళ్ళీ కొంచెం దాని బాగోగులు అనేవి చూస్తామన్నమాట। నెక్స్ట్, నిమ్నలిఖిత్ కా భావ్ స్పష్ట్ కీజియే। ఇక్కడ పోయంలోని కొన్ని లైన్స్ ఇచ్చారు, వీటికి భావాలు అడిగారు। अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप। सो ఏంటి దీని మీనింగ్? कवि वीरेन डंगवाल कहते हैं कि तोप अपने समय में बहुत शक्तिशाली थी। మన కవి తోప్ కవిత రాసినటువంటి వీరేన్ డంగ్వాల్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, తోప్ అనేది ఒకప్పుడు చాలా శక్తివంతమైనది। ఫిల్హాల్ అబ్తో అగర్ ఫారిగ్ అంటే ఏంటి అంటే టైం దొరికితే ఖాళీగా ఉంటే దాని మీద చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, గుర్రమాట ఆడుకుంటున్నారు అనమాట, దాని మీద కూర్చొని ఆడుకుంటున్నారు। ఆ పిల్లలు వెళ్ళిపోయారు అంటే అప్పుడేమవుతుంది, దీని మీద పక్షులు కూర్చుంటున్నాయి। अपना मन बहलाने के लिए उस तोप के अंदर घुसकर बातचीत करते हैं। సో జనాలు భయపడేటువంటి ఆ ఫిరంగి ఇప్పుడు అలాంటి నిస్సహాయ స్థితికి వచ్చింది, పక్షులు సైతం దాని లోపలికి దూరి మరి అవి ఆడుకుంటూ ఉన్నాయి ఎంచక్క। वे बताती है कि दरअसल कितनी भी बड़ी हो तोप एक दिन तो होना ही है उसका मुंह बंद। వాస్తవం में गौरैया बताती है, गौरैया అంటే ఏంటంటే స్పారో, పిచ్చుక। సో ఆ పిచ్చుకలు దాని లోపలికి వెళ్తున్నాయి అంటే ఏం చెప్తున్నాయి అవి, తోప్ కితనీ భీ శక్తిశాలి క్యూ నా హో కిసీ న కిసీ దిన్ తోప్ కో చుప్ హోనా హీ హై। సో ఎంతటి గొప్ప శక్తిశాలివైనా సరే ఏదో ఒక రోజు నువ్వు కామ్గా ఉండాల్సిందే, సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండాల్సిందే, ఆ రోజు ఈ రోజు నీకు వచ్చింది అని చెప్పేసి ఈ తోప్తో మాట్లాడుతుంది అనమాట పిచ్చుక। उड़ा दिए थे मैंने अच्छे अच्छे सूरमाओं के धज्जे। तोप कहती है कि वह अपने समय में बड़ी शक्तिशाली थी, उसने देश को आज़ाद करने निकले बड़े बड़े जाबाजों को मौत के घाट उतार दिया। అయితే తోప్ ఏం చెప్తోంది, ఒకప్పుడు నేను చాలా శక్తివంతురాల్ని, సో ఎంతోమంది వీర యోధులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళందరినీ నేను చంపేశాను అని చెప్పేసి చెప్తోంది। भाषा अध्ययन, कवि ने इस कविता में शब्दों का सटीक और बेहतरीन प्रयोग किया है। इसकी एक पंक्ति देखिए, धर रखी गई है यह 1857 की तोप। धर शब्द देशज है और कवि ने इसका कई अर्थों में प्रयोग किया है, रखना, धरोहर और संचय के रूप में। సో ఇక్కడ మనకి పోయంలో సో ఏం చెప్తున్నారు, 1857లో అప్పుడు వాడినటువంటి ఈ తోపు, ఈ ఫిరంగి ఏదైతే ఉందో, సో ఆ లైన్లో ధర్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు। సో దేశజ్ శబ్ద్ హై, ధర్ క్యా హై, దేశజ్ శబ్ద్ హై। సో అయితే కవి దీన్ని చాలా సందర్భాల్లో అనేక అర్థాల్లో ఉపయోగించారట। ఎలా ఉపయోగించారు అనేది ఇక్కడ ఇచ్చారు, రఖనా, ధరోహర్, సంచయ్, సో ఇట్లాగా। नेक्स्ट, तोप शीर्षक कविता का भाव समझते हुए इसका गद्य में रूपांतरण कीजिए। తోప్ అనేటువంటిది మనకి ఒక పద్య భాగంలో ఉన్నటువంటి పోయం, అయితే ఈ పోయం యొక్క అర్థాన్ని మీరు తెలుసుకొని దీన్ని ఒక గద్య భాగంగా అంటే ఒక ప్యాసేజ్ లాగా రాయండి అని చెప్పేసి చెప్పారు। అంటే ఆ భావాన్ని ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయడం జరిగిందనమాట। సో ఇది మీరు ఒకసారి చూడొచ్చు। నెక్స్ట్, योग्यता विस्तार, कविता रचना करते समय उपयुक्त शब्दों का चयन और उनका सही स्थान पर प्रयोग अत्यंत महत्वपूर्ण है। कविता लिखने का प्रयास कीजिए और इसे समझिए। ఇక్కడేం అడిగారు మనకి, సో ఒక కవితని కంపోజ్ చేసేటప్పుడు, ఒక కవితని రాసేటప్పుడు సో తగిన పదాలను ఎంచుకోవడము, ఆ పదాలని ఎక్కడ ఉంచాలి అంటే
ఏ ప్లేస్లో ఏ వర్డ్ని మనం చేరిస్తే అది వినడానికి, చూడడానికి, పలకడానికి బాగుంటుంది అనేది చాలా అవసరం కవిత రాసేటప్పుడు. సో అలాగా ఒక కవితని రాయడానికి ప్రయత్నించండి అని చెప్పేసి ఇక్కడ జిందగీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే, మీరు ఇంకేదైనా కూడా రాయొచ్చు అనమాట. ఒకసారి నేను చదువుతాను చూడండి. జిందగీ एक सुंदर रंगीन सपना है, इसे रोज सजाते चलते हैं. अचानक लगता है धक्का कोई, तो फिर संवरने के लिए लगते हैं साल कई. फिर भी हम हैं आशावादी, मिलते हैं किसी मोड़ पर नए लोगों से, बनाते हैं संबंध नए नए. कुछ ही समय में बिगड़ भी जाते हैं ये, फिर भी नए काफिले बनाते हैं हम, आगे बढ़ते ही रहते हैं हम. यही है जिंदगी, यही है जिंदगी. नेक्स्ट, तेजी से बढ़ती जनसंख्या और घनी आबादी वाली जगहों के आसपास पार्कों का होना क्यों जरूरी है, कक्षा में परिचर्चा कीजिए. ఇంకేం అడుగుతున్నారు, పెరుగుతున్నటువంటి జనాభాని, సో ఈ జనసాంద్రతని చూసి, సో అలాంటి ప్లేసెస్లో, అలాంటి ప్రాంతాల చుట్టూ పార్కులు ఉండడం ఎంతవరకు అవసరం అనే దాని గురించి క్లాస్లో ఒక చిన్న డిబేట్, ఒక చర్చ అనేది జరపండి అని చెప్పారు. నెక్స్ట్, परियोजना कार्य, स्वतंत्रता सेनानियों की गाथा संबंधी पुस्तक को पुस्तकालय से प्राप्त कीजिए और पढ़कर कक्षा में सुनाइए. ప్రాజెక్ట్ వర్క్ కింద ఏమి ఇచ్చారు, సో లైబ్రరీ నుంచి స్వాతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించినటువంటి బుక్స్ని తీసుకొని, సో ఒక్కొక్కరు గురించి అలాగా క్లాస్లో దాని గురించి చదివి డిస్కస్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్, శబ్దార్థ और టిప్పనియా, ఇక్కడ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అనేవి ఇచ్చారు చూడండి. ముహానే, ముహానా అంటే ఏంటి అంటే ప్రవేశ్ ద్వార్ పర్, ఎంట్రన్స్. ధర్ రఖీ మతలబ్ రఖీ గయి, ఉంచారు అని చెప్పేసి. సంహాల్, దేఖ్బాల్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనమాట. విరాసత్, పూర్వ పీఢియోన్సే ప్రాప్త వస్తుయే అంటే మన మునుపటి తరాలు, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి, వారసత్వంగా వచ్చినటువంటి వస్తువులు అని. సైలానీ, सैलानी का मतलब क्या है, दर्शनीय स्थलों पर आने वाले यात्री, టూరిస్టులు అనమాట, సందర్శకులు అంటాం కదా. సూర్మాओ, సూర్మా మతలబ్ వీర్. ఇక్కడ చూడండి, సూర్మా అంటే వీరులు అని. అదే బడి ఊకి మాత్రకి బదులు చిన్న చోటి ఊకి మాత్ర ఇచ్చామనుకోండి, సురుమా అయిపోతుంది. అంటే కళ్ళకి పెట్టుకునేటువంటి సురుమా అనమాట. ఒక చిన్న మాత్ర వల్ల వర్డ్ మీనింగే చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, సూర్మా. సూర్మా అంటే వీరులు అని. ధజ్జే, చితిడే చితిడే కర్నా. ధజ్జే ఉడానా అంటే ఏంటంటే వాళ్ళని, అంటే చంపేశాను అని చెప్పేటప్పుడు వాళ్ళని పీస్ చేసేసాను, వాళ్ళని కూల్ చేశాను అని చెప్పడం అనమాట. ఫారిగ్, ఖాళీ హోనా. कंपनी बाग, गुलाम भारत में ईस्ट इंडिया कंपनी द्वारा जगह जगह पर बनवाए गए बाग बगीचे में से కాన్పూర్ మే బన్వాయా గయా ఏక్ బాగ్. కంపెనీ బాగ్ అంటే ఏంటి అంటే, కంపెనీ అని ఇక్కడ ఎవరిని అంటున్నారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా సో చాలా ప్లేసెస్లో వాళ్ళు పార్క్స్ అనేవి ఏర్పాటు చేశారు. అలాగా వాళ్ళు కాన్పూర్లో ఏర్పాటు చేసినటువంటి ఒక పార్క్లో ఉన్నటువంటి తోప్ గురించి మనం ఇక్కడ ఈ లెసన్లో మాట్లాడుకున్నాం అనమాట. సో ఇది మనకి తోప్ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా అయినా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ.